ఇవాళ మనం VS కోడ్లో ఏ విధంగా మనం రాసినటువంటి HTML ఫైల్కి CS కోడ్ను ఏ విధంగా అప్లై చేస్తాం. దీన్ని మనం ఇవాళ ఏ విధంగా చేయాలో చూద్దాం. నిన్న మనం రాసినటువంటి HTML ఫైల్ ఉంది, దాన్ని ఇక్కడ ఓపెన్ చేసాం. మనము CSS ఫైల్ రాయడానికి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ న్యూ ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ వాట్ ఎవర్ నేమ్ యూ హ్యావ్ టు గివ్, ఏదైనా మీకు నచ్చిన పేరు ఇచ్చేసి CSS. ఎందుకంటే ఇది CSS అనే ఫైల్ మనం రాస్తున్నాం కాబట్టి లాస్ట్లో ఎక్స్టెన్షన్ అనేది మనం CSS అని ఇచ్చేసి మనం ఎంటర్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఈ CSS అంటే ఏంటంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అంటే మనం రాసినటువంటి HTMLకి అది హెడ్డింగ్ ఎలిమెంట్ అయినా, అదేవిధంగా పారాగ్రాఫ్ ఎలిమెంట్ అయినా, బటన్ ఎలిమెంట్ అయినా, వాటిని మనం స్టైలింగ్ చేయడానికి యూజ్ చేసేదే CSS, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఇప్పుడు మనం CSSను వాడాలి అనుకుంటే, CSS యూజ్ చేసి దీన్ని స్టైలింగ్ చేయాలనుకుంటే సింపుల్గా ఇక్కడ మనం అట్రిబ్యూట్స్ అనేటివి యూజ్ చేస్తాం. ఇక్కడ అట్రిబ్యూట్స్లో 2 టైప్స్ ఉంటాయి. మనం ఏదైతే ఎలిమెంట్ని మనం స్టైలింగ్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్కి మనం అట్రిబ్యూట్స్ అనేటివి ఇవ్వాలి. అట్రిబ్యూట్స్ అనేటివి ఇస్తే అట్రిబ్యూట్స్ సహాయంతో మనం ఆ యొక్క HTML ఎలిమెంట్ని మనం స్టైల్ చేయగలుగుతాం. ఇక్కడ నేను క్లాస్ అనే ఒక అట్రిబ్యూట్కి దానికి ఒక వాల్యూ ఇస్తున్నా. ఆ వాల్యూని ఎప్పుడైనా డబుల్ కోట్స్లో రాయాలి. దానికి నేను హెడ్డింగ్ అని ఇస్తాను. హెడ్డింగ్ అని ఇచ్చిన తర్వాత మనం CSS దాన్ని సెలెక్ట్ చేసుకొని దీంట్లో మనం వేటినైతే రాస్తున్నామో వాటిని రాయాల్సి ఉంటాయి. ఫస్ట్ రూల్స్. ఈ రూల్స్ లో సెలెక్టర్, ప్రాపర్టీ అండ్ వాల్యూ అనేది 3 అనేటివి ఉంటాయి. ఇక్కడ క్లాస్ హెడ్డింగ్ అని ఇచ్చినాం కదా. హెడ్డింగ్ దాంట్లో డాట్ హెడ్డింగ్ అని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డాట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇది క్లాస్ అట్రిబ్యూట్కి సంబంధించింది అనేది ఈ డాట్ అనేది మనకు రిప్రజెంట్ చేస్తుంది. ఆ విధంగా రాసిన తర్వాత కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి ఎంటర్ ప్రెస్. ప్రెస్ చేసిన తర్వాత దీంట్లో కలర్ అని ఇచ్చేసి మీరు ఏదైనా కలర్ ఇవ్వచ్చు. ఇక్కడ నేను బ్లూ కానీ, రెడ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇక్కడ ఉన్నటువంటి ఇవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రెడ్ అనేది. ఓకే, అండ్ ఇక్కడ దీన్ని మనం సేవ్ చేయాలి. సేవ్ చేస్తేనే సేవ్కి షార్ట్ కట్ వచ్చేసి Ctrl+S. అదేవిధంగా HTMLకి కూడా Ctrl+S. దీని యొక్క అవుట్పుట్ను మనం డైరెక్ట్గా చూడాలంటే ప్రీవియస్ వీడియోలో మనం ఏం చెప్పినాం, రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది దాంట్లో హెడ్డింగ్ అనే దానికి రెడ్ కలర్ అనేది రాలేదు. ఇది మరి ఎందుకు రాలేదు అంటే ఇక్కడ మనం HTMLని సపరేట్ ఫైల్లో రాసినాం, CSS ఫైల్ని సపరేట్ ఫైల్లో రాసినాం. ఈ రెండింటిని మనం లింక్ చేయాలి. లింక్ అనేది మనం ఎక్కడ చేస్తామంటే
హెడ్ అనే దాంట్లో లింక్ అనే ఎలిమెంట్ యూజ్ చేసి rel, ఓకే, rel ఈక్వల్ టు స్టైల్ షీట్, స్టైల్ షీట్ అనేది ఇచ్చేసి, సో తర్వాత దానికి href అనే ఆట్రిబ్యూట్ ఇవ్వాలి. href ఈక్వల్ టు మనం ఏ ఫైల్లో అయితే మనం రాసామో దాన్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం రాసిన ఫైల్ అంటే a.css అనేటువంటి ఫైల్లో మనం దాన్ని రాసాగా, సో అది ఇవ్వాల్సి ఉంటుంది. సో రాసిన తర్వాత దీన్ని మనం సేవ్ చేయాలి. సేవ్ చేసి ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ ఓపెన్ చేయాలి. ఇక్కడ చూడండి, మనకు ఆటోమేటిక్గా హలో వరల్డ్ అనేది రెడ్ కలర్ అనేది అప్లై అయ్యింది. ఓకేనా? సో ఫస్ట్ మనం అప్లై చేసినప్పుడు రాలేదు. కాకపోతే ఎప్పుడైతే మనం హెడ్ అనేటువంటి దీంట్లో లింక్ rel ఈక్వల్ టు స్టైల్ షీట్, అదేవిధంగా href ఈక్వల్ టు మనం ఏదైతే ఫైల్ నేమ్ CSS రాసినామో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ ఇస్తే అప్పుడు మనకు ఆటోమేటిక్గా సో ఈ క్లాస్ ఈక్వల్ హెడ్డింగ్ అనే దాంట్లో మనం ఏవైతే స్టైల్స్ రాసినామో అది ఏ స్టైల్ అయినా కావచ్చు. సో ఏ స్టైల్స్ అయితే రాసినామో అవన్నీ కూడా అప్లై అవ్వడం జరుగుతుంది. ఫర్ సపోజ్ రెడ్ కలర్ ఇచ్చిన, సో నేను ఇప్పుడు కలర్ ఒకటే కదా, ఫాంట్ అని ఇస్తా. ఫాంట్ సైజ్ 40 కలర్. సో 40 పిక్సెల్ అని వచ్చేసి దీన్ని నేను సేవ్ చేసిన. సో ఇప్పుడు మనం HTML దానికి వచ్చేసి HTML ఫైల్ వచ్చేసి దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఇక్కడ చూడండి, హలో వరల్డ్ ఈక్వల్ టు 40 పిక్సెల్. లేదు, దీన్ని ఇంకా ఎక్కువ చేంజ్ చేయాలనుకుంటే ఒక 100 పిక్సెల్ అని now check it out. Open it live sir. So logo it is already changed. Okay. సో మరి ఓన్లీ ఒక హెడ్డింగ్ ఇవ్వచ్చా అంటే, సో మిగతా ఎలిమెంట్స్ కూడా మనం HTML అట్రిబ్యూట్స్ యాడ్ చేయొచ్చు. క్లాస్ ఈక్వల్ టు, సో ఇక్కడ నేను పారాగ్రాఫ్ ఇస్తున్నాను కాబట్టి పారాగ్రాఫ్ అనేటువంటి నేమ్ ఇస్తున్నాను. మీకు కన్వీనియంట్గా ఏదైనా మనం నేమ్ ఇవ్వచ్చు. ఈ పారాగ్రాఫ్ అనే ఇవ్వాలని లేదు. కాకపోతే పారాగ్రాఫ్ అనేది మనం ఇస్తే ఏమవుతుందంటే ఇది మనం పారాగ్రాఫ్ కు సంబంధించినటువంటి స్టైలింగ్ చేస్తున్నామని మనకు CSS లో అర్థమవుతుంది. సో అందుకోసమే మనం ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం క్లాస్ అనేది ముందు యూజ్ చేసినాం కదా, సో క్లాస్ అని యూజ్ చేసినాం కాబట్టి డాట్ ముందు పెట్టాలి, దెన్ పారాగ్రాఫ్ అని, ఆ తర్వాత ఏం చేయాలి, సో కర్లీ బ్రేసెస్, దెన్ కలర్ ఈక్వల్ టు సో ఇక్కడ నేను బ్లూ అనేది ఇస్తాను. సో బ్లూ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, సో రైట్ క్లిక్ ఇచ్చిన, సో దీన్ని సేవ్ చేస్తున్నాం. సేవ్ చేసి డైరెక్ట్ HTMLకి వెళ్ళి సో రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ మీద ప్రెస్ చేసినాం. సో ఇక్కడ చూడండి, టు ద ఆల్ ప్రోగ్రామర్స్ ఆన్ ద వరల్డ్ కూడా అది కూడా బ్లూ కలర్లోకి వచ్చేసింది. లేదు, దీన్ని ఫాంట్ అనేది ఇంకా తక్కువ ఉంది కాబట్టి ఫాంట్ సైజ్ అనేది, సో నేను ఏం చేస్తున్నా, ఫాంట్ సైజ్ ఈక్వల్ టు
merely I'm making it to 35 pixel. సో పెట్టేసి, సో మీరు ఎప్పుడైనా సరే సిఎస్ఎస్లో రాసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సెమీకోలన్ మాత్రం మర్చిపోవడం, సెమీకోలన్ మాత్రం ఇవ్వడం మర్చిపోవడం. ఒకవేళ సెమీకోలన్ మర్చిపోతే మనకు అవుట్పుట్ అనేది కరెక్ట్గా రాదు. సో HTML ఫైల్ ఓపెన్ చేయండి, రైట్ క్లిక్, దెన్ open with flags. Again, to the all programmers on the world. So మరి ఓన్లీ హెడ్డింగ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ నే చేయొచ్చా, బటన్ ఎలిమెంట్స్ ని కూడా చేయొచ్చు. బటన్ వాట్ ఎవర్ ఇట్ నేమ్, మీరు బటన్ అనేది వచ్చి ఇంకేదైనా నేమ్ వేయచ్చు. సో నేను ఇక్కడ ఐడెంటిఫై కోసం బటన్ అనేది ఇస్తున్నా. సో ఇక్కడ మీరు సిఎస్ఎస్కి వెళ్ళేసి ఏం చేయాలి, సో డాట్ అనేది ఇవ్వాలి, డాట్ BUTTON బటన్. నెక్స్ట్ దెన్ ఆఫ్టర్, సో మీరు కలర్ ఇవన్నీ ఇవ్వచ్చు, లేదంటే దాన్ని కూడా స్టైలింగ్ చేయొచ్చు. సో కలర్ వచ్చేసి ఆరెంజ్, color orange, then font size 25 px. So then we have to click on, then click on open it flags. Here just see here, click to continue, orange color. అండ్ సో ఇక్కడ ఈ బటన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇస్తాం, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. సో మీరు ఏ కలర్ నేర్చుకోవచ్చు, నేను శాంపుల్ కోసం ఇస్తాను. నా రైట్ క్లిక్ హియర్, ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఓకే, హియర్ ఇట్ ఈస్ ఆల్సో అప్లై నౌ. సో ఇక్కడ దీన్ని కూడా మనం స్టైలింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ మనం లింక్ రైల్ స్టైల్ సీట్ అనేది మనం ఇవ్వకపోతే దీన్ని తీసేస్తాం, తీసేసి చెక్ చేద్దాం. రైట్ క్లిక్ ఇచ్చాం, ఓపెన్ విత్ లైవ్ సర్వర్. హియర్ సీయింగ్, సో మనం ఫస్ట్లో ఏదైతే ఉన్నదో అది మాత్రమే వచ్చింది, దానికి ఎటువంటి కలర్స్ ఇవ్వండి, అక్కడ కలర్స్ కనబడ్డాయి కదా, ఆ కలర్స్ కూడా మనకు కనిపించట్లేదు. సో మన యొక్క HTML ఫైల్ అండ్ CSS ఫైల్ రెండింటిని మనం వీటి ద్వారా కనెక్ట్ చేస్తాం. అంటే లింక్ అనేటువంటి ఎలిమెంట్లో సో array ఈక్వల్ టు స్టైల్ షీట్ అని ఇవ్వాలి. అదేవిధంగా href ఈక్వల్ టు, href అనే దానికి వాళ్ళ కింద మనం ఏ ఫైల్ అయితే రాస్తామో ఆ ఫైల్ యొక్క నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడైతేనే మనకు ఇది రెండింటిని కంబైన్ చేస్తుంది, మనకు ఆటోమేటిక్గా అవుట్పుట్ సిఎస్ఎస్లో మనం ఏవైతే స్టైలింగ్స్ రాస్తామో అవన్నీ కూడా అప్లై అవ్వడం జరుగుతుంది, లేకపోతే అప్లై అవ్వడం జరగదు.